టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించి మూడోసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. ప్రపంచంలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 3 టైటిల్ సాధించింది. అందులోనూ ఆతిథ్యం ఇచ్చిన జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే టీమిండియాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. సీనియర్లు లేకుండానే యువ ఆటగాళ్లతో టైటిల్ విజేతగా నిలవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎన్నో పటిష్టమైన జట్లను ఓడించి ఫైనల్లో జగజ్జేతగా నిలవడం అంటే టీమిండియా అనుసరించిన విధానం దూకుడే మంత్రం. ఆ దూకుడుతోనే 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచిందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఇన్నింగ్సే ఈ మ్యాచ్ కి కీలక మలుపని, తానిచ్చిన స్టార్ట్ వల్లే 250కి పైగా స్కోరు టీమిండియా ఉంచగలిగిందని, ఒకవేళ అతన్ని త్వరగా అవుట్ చేసి ఉంటే 200 లేదా 210 పరుగుల లోపు టీమిండియా స్కోర్ బోర్డు ఉండేదని, దీన్ని న్యూజిలాండ్ ఛేదించి గెలిచి ఉండే అవకాశం ఉండేదని. కానీ అభిషేక్ శర్మ దూకుడైన ఇన్నింగ్స్ తో పవర్ ప్లేలోనే 90కి పైగా పరుగులు వచ్చాయి. టీమిండియా గెలిచిన 96 పరుగుల తేడాతో ఈ పవర్ ప్లేలో వచ్చిన పరుగులే. ఒకవేళ న్యూజిలాండ్ బౌలర్లు అతన్ని ఆరంభంలోనే వికెట్ తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడంటే అతడు ఎంత విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడో. అంతకుముందు ఈ వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ లో ప్రతి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. మరోసారి అదే జట్టుపై ఫైనల్లో తన వీరోచిత పోరాటం న్యూజిలాండ్ కు శాపంగా మారిందని షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్ లోకి అతడే చాలా ప్రమాదకరమైన ఆటగాడంటూ, ప్రతి జట్టులోని అతడి లాంటి ఇన్నింగ్స్ ఆడాలని, అతని లాంటి ప్లేయర్ ఉండాలని కోరుకోవడం తప్పులేదంటూ షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. ఒకవేళ ఈ టీ20 వరల్డ్ కప్ లో అతడు ఎక్కువ మ్యాచ్లు గెలిపించకపోవచ్చు, కానీ అసలైన మ్యాచ్ లో అతడి ఇన్నింగ్సే కీలకంగా మారిందని షాహిద్ అఫ్రిది అన్నాడు. నాకైతే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం ఇష్టం లేదని అన్నాడు. అయితే గెలుపుని ఎవరు ఆపలేరు కదా అంటూ షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.